జిల్లా స్వరావుపేటలోని టీజీఎన్పీడీసీఎల్ డీఈ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కొత్తగూడెం డివిజన్ ఆఫీసులో యూనియన్లకు సమాచారం ఇవ్వకుండా ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీఏఈ 1104 యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గత 2.5 ఏళ్లుగా కొత్తగూడెం టౌన్ చుట్టూ ఉన్న పోస్టులను మాత్రమే ప్రమోషన్లు ఇచ్చి ఫిల్అప్ చేస్తున్నారని మండిపడ్డారు. అశ్వారావుపేటలో గత 2 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయట్లేదని అన్నారు. అక్రమ ప్రమోషన్లను రద్దు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తగూడెం డివిజన్ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్స్ చేశారు. దానికి ముందుగా కనీసం యూనియన్స్ కి ఇంటిమేషన్ కూడా లేదు. అయినా గానీ తెలుసుకుని మేమే వచ్చి ఆప్షన్స్ ఇచ్చాము. ఆప్షన్స్ ప్రకారం ఇవ్వలేదు. వాళ్ళు ఆప్షన్స్ లో ఏదో తేడాలు ఉన్నాయని ఆఫ్ చేశారు. ఆప్షన్స్ ఆపేశారు. మరి అదే రోజు డి గారిని ఆర్డర్స్ ఇస్తారా సార్ అంటే ఇవ్వను, ఈ తలకాయ నొప్పులని నాకెందుకు, అన్ని ప్లేసుల్లో అడుగుతున్నారు, ఈ కొన్ని ప్లేసులు అడగట్లేదు వాళ్ళు అని చెప్పేసి అన్నారు. మరి 2 సంవత్సరాల నుంచి ఖాళీ ఉన్న పోస్టుల్ని అలాగే ఖాళీ పెడుతున్నారు. ఇది 3వ సారి. ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. ఆ ఏరియాని అలాగే ఖాళీ పెడుతున్నారు. టౌన్ చుట్టూ ఉన్న పోస్టులు మాత్రమే ఫిల్అప్ చేస్తున్నారు వీళ్ళు. మా అశ్వారావుపేట ఏరియాకి, రూరల్ ఏరియాకి వెళ్ళేసరికి మరి అతి ఎక్కువ లోడ్ ఉండి అతి ఎక్కువ ఏరియా ఉన్న ఏరియాని వదిలేసి 2 సంవత్సరాలుగా అక్కడ లైన్ ఇన్స్పెక్టర్లు లేరు, లైన్ మెన్లు లేరు, అక్కడ సరిపడా జేఎల్ఎంసీ లేరు, స్టాఫ్ లేకుండా కూడా ఇబ్బంది పడుకుంటూ చేసుకొస్తున్నా గానీ ఈసారి అనుకుంటూ మమ్మల్ని ఇప్పటి వరకు 3.5 సంవత్సరాల నుంచి నెట్టుకొస్తున్నారు. మరి దాని మీద జరిగిన ట్రాన్స్ఫర్స్ ని ఆపుతానన్న డిఈ గారు కూడా మరి అర్ధరాత్రి గాడు ఎందుకు ఇచ్చాడో ట్రాన్స్ఫర్, మరి దాన్ని కనుక్కోవాలి, దాని మీద విచారణ చేయాలి. దీన్ని మేము సీఎండీ గారి దృష్టి